డ్రైనేజీ కాలువలో మంచినీటి పైప్ వెళ్లడంతో అదే నీటితో త్రాగునీరు వంటకు వాడటంతో విద్యార్థులకు అస్వస్థత కలిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిఎంహెచ్ఓ తెలిపారు. నంద్యాల జిల్లా పాణ్యాలో గిరిజన గురుకుల పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 4కి చికిత్స అందుతుందని జిల్లా డిఎంహెచ్ఓ వెంకటరమణ వివరించారు. అయితే ఒకే భవనంలో 260 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం ఉన్న హాస్టల్ పరిసరాలు అధ్వానంగా ఉండడం కూడా కారణమని తెలిపారు. కలుషిత నీరు త్రాగడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. ట్రైబల్ హాస్టల్ సంబంధించి పిల్లలు దాదాపు 280 మెంబర్స్ ఇక్కడికి హాస్టల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడికి ఎరవాడ షిఫ్ట్ చేశారు. అందులో భాగంగా వాళ్ళు షిఫ్ట్ అయ్యి దాదాపుగా 1 మంత్ అవుతుంది. ఇక్కడ ఈరోజు అంటే వాళ్ళ ఫుడ్ సంబంధించిన స్నాక్స్లో కానీ ఈరోజు ముఖ్యంగా సాంబారు రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇష్యూ ఉంటుంది. ఫుడ్ పాయిజన్ అయింది అనేది వెరిఫై చేస్తూ ఉన్నాము. దాదాపుగా 24 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారు. పాణ్యం సిఎస్సిలో తక్కువగా 4 మెంబర్స్కి సరైన IV ఫ్లూయిడ్స్ ఇస్తున్నాము. ట్రీట్మెంట్ అంతా ఉంది. మిగతా వాళ్ళందరూ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం అయితే కండిషన్ ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. మనకి హాస్టల్ కన్వర్టెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అక్కడ మనకి డ్రైనేజ్ ఇష్యూ ఉంటే మనం ఇమీడియట్గా రీసెంట్గా మనం మినీ గురుకులంకి షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే నిన్న నైట్ పిల్లలు లైట్గా మనకి 4 మెంబర్స్ అవుట్ ఆఫ్ 226 స్ట్రెంత్ 4 మెంబర్స్కి మోషన్స్ అయ్యని చెప్పేసి మనకి కంప్లైంట్ రావడం జరిగింది. ఇమీడియట్గా పిల్లల్ని మనం సిహెచ్సిలో చేర్పించాము. వాళ్ళ కండిషన్ కూడా స్టేబుల్గా ఉంది. దానికి సంబంధించిన సోర్స్ ఏదైతే ఉందో మేము వాటర్ ఫుడ్ అన్ని శాంపుల్స్ చేస్తున్నాము. తర్వాత దాన్ని సోర్స్ కనుక్కొని దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాము. పిల్లల కండిషన్